హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగు. నిన్న వీడియోలో మీకు చెప్పాను కదా, మా వారు ఈవినింగ్ రాలేదన్నమాట డ్యూటీ నుంచి. మార్నింగే వస్తానని చెప్పారు. ఆ రోజు లేట్ అయిపోయిందని మార్నింగ్ మా వారు వచ్చి ఫోన్ చేస్తేనే నేను లేసాను అనమాట. 6:10 అలాగ అయి ఉంటుంది టైము. లాక్ చేసి పెట్టుంటాను కదా తీయడానికి అని చెప్పి, ఇంకా బుడ్డగాడైతే ఊపిరి తీసుకొనిడు పాపం. మా వారు వచ్చిందంటే ఇంకా పక్కన పడేసి అల్లాడిచ్చేస్తాడు. ఎవరినన్నా అంతే, మా వారంటే ఇంకొంత ఎక్కువ అనమాట. నేనైనా మా వారైనా దానికి ఇంకా బాగా అలవాటే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ. కొత్త వాళ్ళు వచ్చినా కూడా అట్లాగే అల్లాడిచ్చేస్తుంది, భయపడిపోతారు కొత్త వాళ్ళు అయితే. ఇంకా అప్పుడు టీ అవి పెట్టాను. టీ పెట్టుకున్నాకే పనులన్నీ చేశాను అనమాట. మా వారు టీ పెట్టిమన్నారు. సరే బుడ్డగాడు కూడా ఆకలి అవుతుందని అంటే దానికి కొంచెం పాలు అయితే కాస్తా ఉన్నాను. ఈ మార్నింగే ఇంకా ఈరోజైతే గార్డెన్లో పూలు అవి ఏం పూసాయి అనేది అంత పొద్దున్నే పూసుండవు. మందారాలు అయితే బాగా పూయవు అనమాట. ఇంకా రోజ్ ఫ్లవర్స్ అవైతే పూస్తాయి కానీ, అందుకని సరే లోపల పని ఇవన్నీ టీ పెట్టేసుకొని కసువులు అన్నీ తుడిచేసుకొని ఆ తర్వాత అవంతా చూసొద్దాంలే పోయేసి మా వారిని కూడా అవన్నీ చూపిస్తే, నేను ఆకుకూరలు అవి పోసాను కదా అవన్నీ చూపెట్టాను అనమాట. భలే హ్యాపీగా అనిపించింది అతనికి. అన్నీ బాగా మొలిసాయి, బాగా వేసి పెట్టావని చెప్పారు. ఇంకా అది నేను అవన్నీ వీడియో తీయలేదన్నమాట. చాలా వీడియోలు మిస్ అయిపోయినాను మధ్యలోనే. అయ్యో ఇది తీసుంటే బాగుండు అన్నట్టు అనిపించింది, కానీ నేను తీయలేకపోయా. కొన్ని అయితే ఒక 2-3 వీడియోలు అయితే అసలు నేను తీసి కూడా డిలీట్ అయిపోయినాయి అనమాట. అందుకే ఇది కొంచెం చిన్న వీడియో ఉంటుంది, ఎక్కువ ఏమీ ఉండదు ఇందులోని, సింపుల్గానే ఉంటుంది. డిలీట్ అయిపోయాయి, పర్మనెంట్గా డిలీట్ అయిపోయాయి అనమాట. నేను వేరే వేస్ట్ వీడియోలు అన్నీ ఉంటే అవన్నీ డిలీట్ చేయబోయి బై మిస్టేక్ ఇవి కూడా డిలీట్ అయిపోయినాయి అనమాట. చెప్తుంటాను కదా, నా ఫోన్ మెమరీ ఉండదు. ఎప్పటికప్పుడు ఎవరన్నా వాట్సాప్లు పంపించినా అప్పటికప్పుడు చూసేసి అప్పటికప్పుడు డిలీట్ చేస్తుందన్నమాట. ఏం చేయాలి చిన్నోడు, ఇటేం చేయాలి చిన్నోడు, చూడు చూడు చూడు, ఓన్ చేయాలి చిన్నోడు చూడు. ఎదవా చూడమ్మ, చూడ 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 చూడు. హాయ్ చెప్పు, హాయ్. మా వారు ఏమంటే వాటర్ అయిపోయి ఉన్నాయి, వాటర్ తేవాలని వాటర్ క్యాన్కి వాటికి వెళ్ళారనమాట. రెండుసేపు ఇక్కడ పొద్దున్నే కూర్చున్నాం కదా, పొద్దున్నే లేసాం కదా, మెట్ల మీద కూర్చుందామంటే బుడ్డగాడు వచ్చి ఆడుతూ ఉన్నాడు. సరే ఈ లోపల బట్టలు చాలా ఉంటాయి. మా వారు కంపల్సరీ వారానికి ఒకసారి బట్టల కోసమైనా మిషన్కి వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే 6 డేస్కే పట్టుకెళ్తారు, మళ్ళీ వచ్చి వేసుకోవచ్చులే అని చెప్పేసి. ఈ డిటర్జెంట్ అయితే మా వారు షిప్పింగ్లో ఉన్నప్పుడు తెచ్చిందండి, నేను మర్చిపోయాను ఈ మధ్య. ఇది చాలా బాగా పోతుంది. అక్కడ వాళ్ళకి షిప్పుల్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళంట. అప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నారు కదా, నా ఫస్ట్ వీడియోలు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. అప్పుడు ఇచ్చారనమాట అవి. అది నేను మర్చిపోయిన రోజులు అదేదో పౌడర్ ఏమోలే అనుకున్నాను. మొన్న మా వారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అది డిటర్జెంట్ పౌడరు, అది బాగా పోద్ది, అది వేయమన్నారు. నేను మళ్ళీ ఈరోజు మా వారు వచ్చిందాక నాకైతే గుర్తు రాలేదన్నమాట. సరేనని అది వేశాను, చాలా బాగా పోయిందనమాట మురికి. అది కూడా కరెంటు పోయింది. తర్వాత టిఫిన్ చేద్దామంటే కరెంటు పోయేసింది. సరే అట్లాగే ఆ లైటింగ్లోనే ఇవైతే దోశలు పోస్తూ ఉన్నాను. సరే ఎగ్ దోశ పోసిద్దాం మా వారికి అని చెప్పేసి ఇది ఎగ్ దోశ అనమాట. అప్పుడు చికెన్కి వెళ్ళారు మధ్యాహ్నం. ఇంకా సండే చెప్తుంటాను కదా, సండే అంటే నాన్ వెజ్ ఉండాలని. లాస్ట్ టైం ఏమీ చేయలేదు కానీ ఆల్మోస్ట్ 90% చికెన్ ఏదో ఒకటి తెస్తూ ఉంటాం అనమాట సండే అంటే. అందుకని ఇంకా తెస్తానులే కూరగాయలు, దానిలోకి ఇంకా అన్నీ తేవాలి కదా. వెళ్ళారు. ఈ లోపల నేను ఫ్లవర్స్, ఈ మందారం పువ్వు అయితే భలే నచ్చద్దండి. తెల్ల మందారం మాత్రం అసలు మనసుకి హాయిగా అనిపిస్తుంది. దాన్ని చూస్తే పువ్వు కూడా పెద్దదిగా పూస్తుంది అనమాట. ఇవి రోజ్ ఫ్లవర్స్ కూడా బాగా వైట్ది కూడా రేపు ఎల్లుండికి అయితే ఇంకా బాగా విచ్చుకుంటుంది. ఇవన్నీ ఏమేమి పూసాయి అనేసి మొత్తం ఒకసారి అలాగా క్లిక్ చేస్తూ ఉంటాను కదా నేనైతే డైలీ. ఈరోజు ఈ ఫ్లవర్స్, ఈరోజు ఈ ఫ్లవర్స్ పూసాయి అని చెప్పి. ఈ చిరుకూర అయితే ఈ చెట్ల కుండీల్లో వేశాను కదా, భలే బాగా వచ్చాయి అసలు, చాలా బాగా. ఇప్పుడు నిన్న ఆ వామ్మాకు అవన్నీ పీకేసాను కదా, అక్కడ కూడా బాగా ఎండ తగిలితే మా వారు రాగానే అది భలే మెచ్చుకున్నారనమాట. అది బాగా చేసావు, ఇప్పుడు ఆ మల్లి చెట్టు కూడా బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పి. ఈ కస్తూరి చెట్టు కూడా చూడండి, ఈ పూలు మాత్రమే పూసాయి.
దీనిపైన ఈ గోడ మీద డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం బతికేయండి. అవి ఒకసారి చూపిస్తాను, రేపు ఎల్లుండే వీడియోలో మీకు చూపెడతాను అవి ఎంత బతుకున్నాయి, ఎలాగ వచ్చాయి అని చెప్పేసి. ఇంకా చికెన్ తెచ్చారు కదా, పొయ్యి మీద వేస్తున్నాను, ఫ్రై చేసి ప్లెయిన్ బిర్యానీ లాగా చేయమన్నారు మా వారైతే. సరే, దానిలోకి పుదీనా అవసరం కదా, మన తోటలో అయితే బోలెడంత పుదీనా ఉన్నది, పచ్చడి చేసినంత పుదీనా ఉన్నది అనమాట. సరే, అదంతా కొంచెం బిర్యానీలోకి పుదీనా వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా చికెన్లోకి కొంచెం వేద్దాంలే అని చెప్పేసి అక్కడక్కడ ముదురు ఆకుని తెంపుతా ఉన్నాను. ఈ మధ్యలోనే 2 కప్ప పిల్లలు పడుకొని ఉన్నాయి దాంట్లోని, ఆ పుదీనా మధ్యలో కుండీలో అయితే. నేను ఆ చేయి పెట్టంగానే అవి గెంతేసరికి నాకైతే పామేమోనని భయం వేసింది, వెళ్ళిపోయాయి అవి 2 కప్పలు. అసలు నేను పాము అనుకున్నాను, అసలు భలే భయం వేసింది వాటిని చూసేసి. ఇంకా అది ఈ పుదీనా ఇంతవరకు అయితే కోసాను. ఇంకా చూడండి ఎంత ఉన్నదో మనకి. ఈ చికెన్ ఫ్రై అయితే ఇలాగ చేశాను. ఇది నేను ఎట్లాగా చేశానా అని ఈ రెసిపీ వీడియో ఒకటి పెట్టున్నాను, అది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీకు చూడండి. నేను ఏ విధంగా చికెన్ ఫ్రై చేసి ఈ ప్లెయిన్ బిర్యానీ చేశాను అనేది అందరూ చేసుకుంటారు, అందరికీ అంటే నేను చేసింది ఎలాగున్నదా అనేది చూసి ఒకసారి. మా ఈ కడాయిలు ఇవైతే ఇలాగే ఉంటాయి, పాతవి, చాలా రోజులు అనమాట. ఇవన్నీ తీసేసి తేవాలి, నిదానంగా తెచ్చుకుందాంలే అని అయితే నేను ఇంకా వీటి మీద ఇంకా ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట. ఇప్పుడేం అన్నీ ఎందుకులే అని చెప్పేసి, జరిగిపోతూ ఉన్నది కదా ఫస్ట్ అనేసి నేను ఇంకా, లేకపోతే నాన్ స్టిక్ అలా తెచ్చుకుంటే ఇవి ఎక్కువ అంటుకోదన్నమాట బాగా, లేకపోతే కొంచెం అంటుకుంటూ ఉంటుంది, పాతవి చాలా రోజులు కదా. ఇలాగైతే ఇది చికెన్ ఫ్రై అయితే అయిపోయిందనమాట. ఆ సైడే ప్లెయిన్ బిర్యానీ కూడా చేసేసాను. నిమిషం సేపా ఈ ఒక్కరు వండితే ఈ తీగలు ఒక్కరు పైన ఈ ఒక్కరు పైకి ఒక్కరు వాళ్ళు ఇచ్చేస్తే కందతీయ చూడు అడిక్కు అలాగా నాకు అందలా అయ్యి వంటలు అయిపోయేసరికి బట్టలు కూడా మిషన్ ఉతికేసింది, అవన్నీ ఆరేసి ఆ తీగలన్నీ నాకైతే అందవు, మా వారి చేత అయితే కట్టించాను అనమాట. అంటే తీగలు చుట్టిచ్చేస్తే అల్లుకుంటా ఉంటాయి కదా, నేను ఆ తాళ్ళు అయితే నేనే ఒక స్టూల్ వేసుకొని కట్టాను. వాటికి వెజిటేబుల్స్ ఏమంటాం ఆ క్రేపర్స్ ఇలాగ బయటకు వచ్చి ఉంటాయి కదా చుట్టమన్నాను. ఆ బాటిల్కి అయితే స్ప్రే ఇది ఏమంటామంటే నీమ్ ఆయిల్ తెప్పించాను కదా నేను, అన్నిటికీ కొంచెం పెయిన్ లాంటిది సన్నగా తెల్లదోమ అలాంటిది వచ్చున్నది కదా తెప్పించాను. అదే మా వారైతే ఇవన్నీ కలపడం కొంచెం తెలుసు ఎలాగా అనేసి అది కలిపిచ్చేస్తే నేను స్ప్రే చేద్దామని చెప్పేసి
ఆ బాటిల్కి ఆ స్ప్రే చేసేది కాలిందనమాట. ఇందాక కాలిన్ బాటిల్కి ఉంటుంది కదా, అది తీసే ఆ స్ప్రైట్ 1 లీటర్ బాటిల్కి బిగించుకున్నాము. దాంట్లోనే పోసాము. ఒక 5 ml అంట 1 లీటరు వాటర్కి. ఇది 1 లీటరు స్ప్రైట్ బాటిల్ అనమాట, పెద్దది కాదు. మొన్న నేను రంధ్రాలు వేసి వాటర్ వేసింది అయితే 2 లీటర్స్ది, ఇదైతే 1 లీటర్ స్ప్రైట్ బాటిల్. దీని నిండా వాటర్ వేసేసి అది 5 ml లెమన్ కాదు నీమ్ ఆయిల్ కలిపామన్నమాట ఇందులోనే. అది మొక్కలకన్నిటికీ స్ప్రే చేశాను. ఆ స్ప్రే చేసిన వీడియో కూడా డిలీట్ అయిపోయింది అనమాట. అదంతా కూడా స్ప్రే చేస్తే ఒక వీడియో అయితే తీసాము, అది కూడా డిలీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన్నది. ఇది 2-3 డేస్కే బాగుంటుందంట. మళ్ళీ అది పని చేయదు. మళ్ళీ రేపు ఒకసారి ఎల్లుండి ఒకసారి స్ప్రే చేసేయమని చెప్పారు మా వారైతే. అంతా స్ప్రే చేశానండి. చెయ్యి అయితే దీంతో భలే కష్టంగా ఉన్నది. శుద్ధంగా ఏమంటామంటే నడుముకి తగిలించుకొని స్ప్రేయర్లు ఉంటాయి కదా పొలాల్లో, అవైతే హ్యాపీ ఒక దెబ్బతోటే అన్నిటికి కొట్టేయచ్చు అనిపించింది. దీంతో అయితే చాలా కష్టంగా అనిపించింది. చెయ్యి అంతా భలే నొప్పిలాగా అనిపించింది. గట్టిగా ఒత్తేస్తే అవి ఉబికేసి నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఈసారి ఏదైనా కంపెనీది కొనుక్కోవాలి. ఇది అంత ఏదో 1-2 చెట్లు ఉండే వాళ్ళకి అలాగైతే బాగుంటుంది, కానీ మనం ఇంత గార్డెన్ వేసుకున్నప్పుడు ఇలాంటిదైతే మనకి సెట్ కాదు. చేతులు బాగా నొప్పి పుడతాయి. కొంచెం పెద్దది మంచిదిగానే స్ప్రేయర్ లాంటిదే తీసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ గార్డెన్ పనులు అయితే మా వారు నేను ఆ వాటర్ ఇచ్చేసి అక్కడ ఏదన్నా పనులు అన్నీ చాలా చేసామండి. ఆ వీడియోలు అయితే మిస్ అయిపోయాయి. అసలు నాకు అదే భలే బాధ వేసిపోతా ఉన్నది ఇందులోనే. ఇంకా అవన్నీ చేసేసి వచ్చాక ఇంకా నైట్కి భోజనాలకైతే మధ్యాహ్నం చేసినవే. ఇంక మళ్ళీ నేను ఎప్పుడు చేయను. ఇదండి ఈరోజు వీడియో అయితే. చాలా సింపుల్ వీడియో. చాలా వీడియోలు కొన్ని మిస్ అయ్యాయి. ఇదైనా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.